शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం లోపల మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్యుడు 10, 11వ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది. కుజుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. గురు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. రాహు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు షష్ఠమ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక ఎక్కువగా గ్రహాలు, మెజారిటీ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి మొత్తం మీద అనుకూలంగానే ఉంది. ఈ గ్రహస్థితి మూలకంగా సమిష్టి ఫలితాలను మనము ఒక్కమారు ఆలోచించినట్టయితే ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. అంటే ఆఫీసులో వాతావరణము వాళ్లకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే తోటి ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, పని విషయంలో కానివ్వండి, వాళ్ళ పనితనాన్ని గుర్తించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది, ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగంలో సంతృప్తికరంగా ఉంటారు. ఆదాయం విషయంలో కొంత పూర్వము ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావడంలో కొంత ఇబ్బంది కనబడుతున్నప్పటికీ ఆదాయం మట్టుకు బాగానే ఉంటుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం ముఖ్యంగా బాగా కలిసి వస్తుంది. శారీరక మానసిక సంతృప్తి అనేటువంటిది ఈ మాసంలో ఈ రాశి వారికి గోచరిస్తుంది కనుక రెట్టింపుతో మీరు పని చేస్తారు. అంటే ద్విగుణీకృతమైనటువంటి శ్రద్ధాసక్తులు చూపిస్తారు పని లోపల. తద్వారా మీరు అనుకున్న ఫలితాలను సాధించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. అంటే వాళ్ళు ప్రతి విషయం లోపల కూడాను మీకు కలిసి వస్తారు. ఇక వ్యాపారం కూడాను బాగా కలిసి వస్తుంది. చేసేటువంటి వ్యాపారము, చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారము, కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. అంటే డబ్బు చేతిలో ఉంటుంది, ఆదాయం నిలకడగా ఉంటుంది, ఖర్చులు మీ కంట్రోల్లో ఉంటాయి ఈ మాసం లోపల. కనుక మీ దగ్గర డబ్బు నిలిచేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కనుక అప్పుడు పెట్టుబడులపై, కొత్త పనులపై మీరు మనసు నిలుపుతారు, ఆలోచన చేస్తారు. ఇక రాజకీయ కోర్టు వ్యవహారములు బాగా కలిసి వస్తాయి. పూర్వం ఉన్నటువంటి పెండింగ్ కేసులు మీకు పరిష్కృతమయ్యేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అభీష్ట కార్యసిద్ధి, వారు అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటి వాతావరణం కూడాను బాగా కలిసి వస్తుంది. భార్య పిల్లలు
కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహకారం బాగా లభిస్తుంది. ఇంటికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, సంగీత కళాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ మాసం లోపల. వారి యొక్క విద్వత్తును గుర్తిస్తారు, పనితనాన్ని గుర్తిస్తారు. తదనుగుణంగా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా కూడాను మీకు లాభదాయకమైనటువంటి మాసం. ఇక ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్లు కూడాను ఈ మాసంలో కనపడుతున్నాయి. ఆర్థికంగా బెనిఫిట్లు పొందుతారు. తర్వాత వర్క్ పరంగా కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. పదోన్నతి కనబడుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడాను గోచరిస్తుంది. ఇక దైవభక్తి పెరుగుతుంది. పెద్దల విషయం లోపల మీరు భక్తి వినమ్రతతో ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికై ఉద్యుక్తులవుతారు. వాటిపైన మనసు నిలిపేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా అన్నదమ్ములతో, బంధువర్గంతో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మిగతావన్నీ బాగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంది. ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా ముందుకు జరుగుతుంటాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ దగ్గరి వాళ్లతో కొంత మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దాన్ని కొంత కట్టడి చేసుకున్నట్టయితే మీకు ఈ మాసము సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఇక ప్రయాణాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఇకపోతే ప్రయాణాల విషయం లోపల చిన్న చిన్న ఆటంకాలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడము లేదా ఆలోచించి చేపట్టడము చాలా అవసరం. ఈ విధంగా మీకు మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా జన్మస్థానంలో గురు సంచరిస్తున్నాడు. అంటే 1వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. గురువు గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ భాగ్యాధిపతి లగ్నంలో సంచరించడం అనేటువంటిది కొంత కలిసి వస్తుంది. నేమ్ అండ్ ఫేమ్ విషయంలో మీకు చాలా కలిసి వస్తుంది. ఆదరణను పొందుతారు. అయినప్పటికీ గోచార రీత్యా ప్రతికూలం గనక బృహస్పతికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. బృహస్పతికి ముఖ్యంగా మీరు ఏం చేయాలి? దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటి కర్తవ్యం ఏంటయ్యానంటే తల్లిదండ్రులను గౌరవించడం. మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే గనక వాళ్లను మీరు గౌరవించి వాళ్లకు కావలసినటువంటి సేవలు, సపర్యలు మీరు చేసినట్టయితే ఈ గురుగ్రహానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది. కనుక తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగుల విషయం గురించి ఒక్కమారు ఆరా తీయండి, అడగండి. సంతృప్తి పడతారు. ఆ సంతృప్తితో మీకు ఒక దీవెన వాళ్ళు ఇస్తారు. కనుక తల్లిదండ్రుల యొక్క దీవెనలను పొందండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి ఈ శ్లోకాన్ని కూడాను మీరు ప్రతినిత్యం 16 సార్లు జపించండి. మీకు తప్పకుండా కలిసి వస్తుంది. ఇక రాహువు 12వ స్థానంలో ఉన్నాడు. ఈ రాహువు మూలకంగా కూడాను అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఆలోచనలు ఇలాంటివి రావడం మూలకంగా అప్పుడప్పుడు కొంత భయాందోళనకు గురి అయ్యే అవకాశాలు కొంత ఉన్నాయి. మిగతా గ్రహాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది తగ్గేటువంటి అవకాశమే ఉంది. అయినప్పటికీ 12వ స్థానంలో ఉన్నటువంటి ఆ రాహువు కొరకై మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి
దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాజ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసుకొని నిశ్చలమైనటువంటి మనస్సుతో అమ్మవారి ముందు ఒక్క క్షణం నిలబడి అమ్మవారిని ప్రార్థించినట్టయితే మీకు అన్నీ కూడాను శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని 18 సార్లు ప్రతినిత్యం కూడాను జపించండి. మీకు రాహువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. మిగతా గ్రహాలు చాలా బాగా ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. చేసుకున్నట్టయితే మీకు మేషరాశి వారికి ఫిబ్రవరి మాసము బాగా కలిసి వస్తుంది. శుభం.